చాలా చీప్ ఏంటి, ఓహో చీఫ్ గెస్ట్గా పిలిచారు. నేను చీఫ్ గెస్ట్ అని ఎందుకన్నానంటే నోరు తిరగలేదు. ఏదో అలా ఇటు నుంచి అటు వస్తే కారు వేసుకుని ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోవచ్చు, 3:45 4 o'clock ఇక్కడ ఉండండి అని చెప్పారు. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని చీఫ్ గెస్ట్ అంటారు, చీఫ్ గెస్ట్ అంటారో నాకు తెలియదు. సో ఏదేమైనా ఈరోజు ఈ ఫంక్షన్కి నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, నాకు అజయ్ మైసూర్ గారు, ఆయనతో పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత డైరెక్టర్ గారు ఆయన విహాన్ గారు ఇక్కడే చూశాను నేను, ఆయనతో కూడా పెద్ద పరిచయం లేదు. కానీ ఈ టీం కూడా సిన్సియర్గా చెప్పాలంటే నాకు వాళ్ళు పరిచయం లేదనకంటే వాళ్ళకి నేను పరిచయం లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట, వీళ్ళందరూ ఎవరూ తెలియకపోయినా ఈ ఫంక్షన్లో నేను మాట్లాడటానికి ఎందుకు వచ్చానంటే, ది టైటిల్ ఆఫ్ ది ఫిలిం హ్యాంగ్మెన్. హ్యాంగ్మెన్ అంటే ఏంటి, ఆడ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలాంటి పరిస్థితుల్లో తన జీవనాన్ని గడుపుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం అనేక రకాలైనటువంటి జీవనోపాధితో బతికేటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. మన 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మన ఫిలిం ఇండస్ట్రీ వరకే. అలాంటిది అనేక రకాలైనటువంటి జీవనోపాధి కలిపేటువంటి వాళ్ళది వేరు. ఒక దాన్ని ఇబ్బందికరమైన ఉద్యోగం అనాలా, ఆనందకరమైన ఉద్యోగం అనాలా, అది మామూలు ఉద్యోగమే అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అతని ఉద్యోగం ఏంటంటే ఒక మనిషిని ఉరితీయటం. ఉరితీసే మనిషి యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతాడు అతను. పొద్దున్న లేస్తే మామూలుగా ఏదో బ్యాంక్కి వెళ్ళి సంతకం చేసి అక్కడ బిల్స్ తీసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసే ఉద్యోగం ఎలాగో, పొద్దున వెళ్ళిపోయి అక్కడ ఒక గొయ్యి తీసి లేకపోతే ఏదో ఒక కావాల్సిన ఉరికంబాన్ని ఎక్కించి ఇతను చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కామన్ మ్యాన్ లాగా అతను పడేటువంటి మానసిక వ్యధ ఎలా ఉంటుంది అనేది మిస్టర్ విహాన్. ఇతను అసలు ఈ సినిమా, నేను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమా ఈ స్టోరీతో తీయాలి అనేటువంటి ఇట్లాంటి చాలా జరుగుతుంటాయి, కంగారు పడుతుంది. నేను ఇందాక లక్కీగా అటువంటిది ఆ థాట్తో ఈ సినిమా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావటం డెఫినెట్గా నేను ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి క్యారెక్టర్స్ ఊరికి అట్లా మధ్యలో ఒక సీన్ 2 సీన్లో వచ్చేసి ఉంటుంది. కానీ హ్యాంగ్మెన్ బేస్డ్గా తీసినటువంటి సినిమా. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమందికి బాగా కలిసి వస్తుంది సినిమా అంటేనే అది కలిసి రావటమే సినిమా. కుదరాలి అంటాం చూడండి, వాడికి బాగా కుదిరేసిందిరా అంటాం. అలా సినిమా అంటే అలా కలిసి రావాలి. నాకు తెలిసి బ్రహ్మాజీ ఒక మంచి విషయం ఉన్నటువంటి నటుడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఈజ్ ఏ హీరో ఫ్రెండ్గా చేయగలడు, కమెడియన్గా చేయగలడు, విలన్గా చేయగలడు, విలన్ అసిస్టెంట్గా చేయగలడు, హీరోగా చేయగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసి పడ్డించగలిగినటువంటి అద్భుతమైన సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మాజీ. అటువంటి బ్రహ్మాజీకి సరైనటువంటి ఫుడ్ పడలేదే ఇంతవరకు అని ఆలోచించే వాళ్ళల్లో అతని మిత్రుడుగా నేను ఒకడిని. ఇంతవరకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇంతకుముందు గణ అనే సినిమా చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ అతను గుర్తింపు రాలేదు. కానీ ఈ హ్యాంగ్మెన్ అనే సినిమా తనకి దొరకటం, అతని పెర్ఫార్మెన్స్ ఇప్పుడే మనం ట్రైలర్లో చూసినప్పుడు మనకు అనిపించింది. ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు, చెయ్యగలడు. చేయటానికి కావాల్సినటువంటి ఆహారం ఇప్పుడు దొరికింది కాబట్టి అతను దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు, ఈ సినిమా ద్వారా అందుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను కేవలం నాకు ఈ బ్రహ్మాజీ అంటే ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మాకంటే చాలా సీనియరా కాదా? కరెక్ట్. ఎప్పటివాడివిరా నువ్వు, నీకు తెలీదు, నువ్వు అలా బతికేస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ చక్కగా దగ్గరికి తీసుకుని పైకి వస్తావే పర్వాలేదని మమ్మల్ని ఎంతో దాన్ని ఏమంటారు మంచి మాటలు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా ఇలాంటి సినిమాల్లో చేసి మెప్పించగలుగుతున్నాడంటే మనందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. కానీ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేది ఏంటంటే ఇలాంటి వృద్ధులను కూడా ఎన్నుకుని, మమ్మల్ని వస్తుంది సార్ వృద్ధులు అంటే కాదా, అంతటా చక్కగా అలాంటి వాళ్ళని ఎన్నుకుని మీరు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఇతని కొడుకుగా ఎవరు, సన్నీ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నాకు చూస్తుంటేనే కొన్ని షార్ట్స్ మొన్న వచ్చినప్పుడు చూపించారు నాకు. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ది, అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను, ఇలాంటి వాళ్ళని చూసి మొహం వీళ్ళు ఏం చేస్తారులే, ఈ జబర్దస్త్లో ఎవరో కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ మొహం వాళ్ళకేం తెలుసు, ఏదో పిచ్చి కామెడీలు చేస్తారు, అట్లా ఎవరిని గురించి ఏమీ అనుకోవడానికి వీల్లేదు. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ because you know what he is. Don't criticize an young man because you don't know what he will be. ఆ తర్వాత ఏమవుతాడో, ఎంత గొప్పవాడు అవుతాడో ఎలాగో తెలియదు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ని ఎన్నుకుని ఎలా చేయించుంటాడు. సినిమా అంతా నేను చూడలేదు, సినిమాలో కొంత పార్ట్ మాత్రం చూశాను. దర్శకుడు హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. I will see him as one of the best directors of Telugu film industry shortly. నేను డెఫినెట్గా అతనికి ఆ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటుందని ఆశిస్తున్నాను కూడా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు మేమంతా కొంచెం పెద్ద బళ్ళు అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న రోజుల్లో ముందుకు దూసుకొస్తున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ముందుండాలి. అది వీళ్ళ నుంచి వచ్చినటువంటి వెలిగే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా వీళ్ళ యొక్క కాంతి, వీళ్ళ యొక్క లైట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎంటైర్ ఇండియా. అందుకని వీళ్ళు ప్యాన్ సినిమాలు తీయాలని, గొప్ప సినిమా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికంటే ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి నందిని రెడ్డి. ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా లిటిల్ సోల్జర్స్ సినిమాలో నాతో పనిచేస్తుంది. లిటిల్ సోల్జర్స్ అని, అది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 52. కమిట్ అవ్వట్లా, నీ గురించి కాదు. కాబట్టి నందిని రెడ్డి రీసెంట్గా మా ఇంటి బంగారం, అదే ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే బంగారం ఏర్పడిందని మనకు తెలుస్తున్నారు కదా, రాయలసీమలో బంగారం వచ్చిందని. అలాగే మన ఇంటి బంగారం నందిని రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా ఇవాళ ఇక్కడికి వచ్చి, ఇది ముక్తసరిగా అందంగా గంగిగోగుపాల్లాగా ఉన్నటువంటి ఈ మీటింగ్ నాకు చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హీరో కమ్ కాదా, హీరోకి తక్కువగా ఏం లేవు, నువ్వు హీరోని డామినేట్ చేయాలంటే వచ్చేవి వాడు, నాకు తెలుసు, అర్థమైంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ విహాన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇక్కడ కనపడితే మీకు బాగుండదు సార్. విత్ యువర్ పర్మిషన్, మీ పక్కన రియల్ హ్యాంగ్ మ్యాన్ ఉన్నారు, కానీ ఇక్కడే రియల్ హ్యాంగ్ మ్యాన్ కూడా రావడం జరిగింది. వారిని పవన్ జీ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ సిన్సియర్లీ విష్ గాడ్ ఈ వ్యవస్థ ఉండకూడదు. అప్పటి నుంచో మా తాతలు మా ఇది అంటే ఆ వ్యవస్థ ఉండకూడదని ఎందుకంటున్నారంటే, హ్యాంగ్ చేయించుకుని ఉరి తీయించబడేటువంటి తప్పు ఏ మనిషి చేయకూడదని నా కోరిక. అదే రాజకీయ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు సరైన పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక మనిషిని ప్రాణం తీసేటువంటి శిక్ష విధించేటువంటి స్థితి ఏ మానవుడికి రాకూడదు. ఇంతోనే ఈ ఉరి శిక్ష అనబడినటువంటి హ్యాంగ్ మెన్
అనబడేటువంటి ఆ వృత్తిని క్షీణించి నశించిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా నీ ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇది గొప్ప విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బ్రహ్మాజీని నాది బ్రహ్మ సగం కొట్టేశాడు. నేను బ్రహ్మ ఆనందాన్ని జీ గౌరవం దగ్గర ఆపేశాడు అర్థంకి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఎ లాట్. ప్రోగ్రామ్ 5 o'clock ఉంది, ఆన్ ది వేలో ఉంది కాబట్టి ఇక్కడ పాల్గొనే అవకాశం దొరికింది. సరే, పెద్దలు బ్రహ్మానందం గారితో కూడా స్టేజ్ షేర్ చేసుకునే అవకాశం దొరికింది. మళ్ళీ మీ సక్సెస్ మీట్కు మంచిగా వచ్చి నేను అన్ని రకాలు మాట్లాడతా అని చెప్పి, ఎందుకంటే నేను కూడా ఇంకా నా సినిమా రిలీజ్ కాలేదు కానీ మీ కులమే, నేను కూడా యాక్టర్నే. నా సినిమా ఇండియా ఫైల్స్ అది 5 భాషల్లో తీసినాం. కాకపోతే మీతో కలిసి చేసింది కాదు, అది బయట అవుట్డోర్లో చేసింది. అట్లనే సన్నీ కూడా నాకు దగ్గర. సో నటన ఎంత కష్టమో తెలిసిన రోజులు చూసిన నేను. నటన అంటే ఏదో ప్యాషన్ లేకపోతే ఫ్యాషన్ అన్నట్టుగా ఉంటుంది, కానీ ఆ 24 క్రాఫ్ట్స్లో ఉండే కష్టాన్ని చూసిన కాబట్టి అతి ఎక్కువగా కష్టపడేదే సినిమా ఇండస్ట్రీ అని అప్పుడు తెలుసుకున్నాం. మేమే రాజకీయ నాయకులమే ఇండస్ట్రీస్ ఉంటాం అనుకున్నాం, కానీ ఆ డబల్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు అంటే కాల్ షీట్స్ ఉన్నప్పుడు ఉండేది. బట్ హ్యాంగ్ మ్యాన్, రియల్ హ్యాంగ్ మ్యాన్ కూడా వచ్చి ఉన్నాడు. తలారి అంటాం తెలుగులో తలారి అంటాం. బ్రహ్మానందం గారు కోరుకున్నట్టుగా తలారుల వ్యవస్థ రద్దు కావాలంటే మానవీయ కోణం ఆవిష్కరించబడాలి. సో దానికి హ్యాంగ్మ్యాన్ లాంటి ఒక మంచి మూవీ అయి ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పి అందరినీ విష్ చేస్తూ మళ్ళీ కలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఉదయ్ గురాల నాకు చాలా మంచి మిత్రుడు, కానీ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరు కాదండి. నేను ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ చూసి నిజంగా చాలా మంచి సినిమా చూడబోతున్నామన్న నమ్మకం కలిగింది నాకు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన అజయ్ గారిని ఫస్ట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ రియలీ గుడ్ కంటెంట్. అండ్ విహాన్, రేపు I feel you're going to become one of the really good directors of Telugu cinema, which will make us proud. Wish you all the very best. సో ఇట్లాంటి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్ లైక్ దిస్ నీడ్స్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మాజీ గారు యూత్ఫుల్ సింబల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆల్వేస్. అండ్ కానీ నిజంగా జెన్యున్గా ఇప్పుడు అన్ని జోక్స్ పక్కన పెడితే ఆయనకి నేను ఫ్యాన్ అయింది సింధూరం చూసి కాదండి, చంద్రరేఖ చూసి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను, అసలు ఆయన ఇలాంటి కామెడీ చేయగలరా అనేది నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సింధూరం చూసి నేను బ్రహ్మాజీ గారు అంటే ఇలాగా అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇమ్మీడియట్లీ ఈ కెప్ చేంజింగ్. అండ్ ఇన్నేళ్లలో రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఆయనలో ఎంత టాలెంట్ ఉందనేది చూపించారు. అండ్ రియలీ ఐ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సన్ నెక్స్ట్ మీద నేను కూడా ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను. సన్ నెక్స్ట్. థ్యాంక్ యూ. మరి ఈ క్యారెక్టర్లు మీరు చూసారు కదా బ్రహ్మాజీని సార్, చాలా ఇండియాలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్స్ అందరి దగ్గర పనిచేశాను. ఒక్క నందిని రెడ్డి గారే సార్. నేను ఆవిడ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారు, పార్టీలకు వస్తారు. ఎనీ టైం 1 day బిఫోర్ కానీ 1 hour ఫోన్ చేసి వచ్చేస్తారు. పెద్ద హిట్ కొట్టానండి, కొంచెం బడ్జెట్లు ఇస్తారు నాకు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ ఇవ్వలేదు నాకు. నాకు అదే అర్థం కావట్లేదు, ఇంకా రేంజ్ రాలేదా? ఐ కుడ్ నాట్ అఫోర్డ్ బ్రహ్మాజీ గారు అని చెప్పానండి. నేను చేసే సినిమా బడ్జెట్ లో బ్రహ్మాజీ గారు ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు చూడండి పాన్ ఇండియా సినిమాలో కనపడతా ఉంటారు, ఓ KGF RN సినిమాలో కనపడతా ఉంటారు. సినిమాకి డబ్బులు తీసుకోలేదండి, ఫ్రీగా చేశారు. సార్, నేను ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని హీరోగా పెడితే మీరు కూడా చేస్తారు, కానీ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కాస్ట్ చేయాలని ఈ సక్సెస్ ఏం చేశాను యాక్చువల్గా. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హ్యాంగ్మ్యాన్. థ్యాంక్ యూ. ఎందుకంటే నందిని గారు ఆహాలో జస్ట్ స్టోరీస్ అరవింద్ గారు వినమని అనడమో ఏదో జరిగింది. నేను ఫస్ట్ నరేట్ చేసింది నందిని గారికే. ఇమ్మీడియట్లీ అరవింద్ గారికి సినిమా చేసేద్దామని చెప్పారు. సో అట్లా మెయిల్ జరిగింది. సో అండ్ అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను నందిని గారు. థ్యాంక్ యూ సో మచ్.
హ్యాంగ్ మ్యాన్ విషయానికి వస్తే ఇది ఎప్పుడో అంటే శ్రీకాంత్, విహాన్, నేను, రూపక్ మేమంతా క్లాస్ అంటే మేమంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. యాడ్స్ చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నప్పటి నుంచి మేమంతా ఫ్రెండ్స్. సో రూపక్ మూవీ జరుగుతుంది, ఎట్ ది సేమ్ టైం నా మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో తన ఆఫీస్లో విహాన్ ఆఫీస్లోనే మా వర్క్ అంతా జరుగుతుండేది. మాకు సపరేట్ ఆఫీసులు ఏం లేవు. సో ఆఫీసులు అన్నీ కూడా విహాన్ ఆఫీస్లోనే. ఎందుకంటే తను ఏంటంటే మాకు ఒక సత్రం లాగా అనమాట. పెద్ద దిక్కు మా పెద్దన్న అని పిలుస్తాము. సో పాపం ఎక్స్పెండిచర్స్ ఏ ఉన్నా తనే చూసుకునేది. సో మేము ఏం చేయగలుగుతాం అంటే మేము చేస్తున్న టైంలో మేము ఏం చేయగలుగుతాం అంటే మా వైపు నుంచి ఏమన్నా చిన్న హెల్ప్ చేసినా కూడా తనకి ఇదవుతుంది అనేది ఉండే. అండ్ ఇనిషియల్గా ఒక ఐడియా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తను బేసిక్గా ఈ సొసైటీలో జరుగుతున్న విషయాల మీద ఒక చిన్న అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఒక చిన్న ఐడియా షేర్ చేసుకున్నప్పుడు అది యాక్చువల్లీ బాగుంటుంది. అంటే మేము ఇనిషియల్గా షార్ట్ ఫిల్మ్ అనుకున్నామండి. ఇది అంటే సినిమా ఏదో అనుకోలేదు. అసలు ఏ కాంటెక్స్లో కూడా సినిమా కమర్షియల్గా తీయాలనో ఏదో రకంగా ఆలోచించలేదు. ఒక జెన్యూన్ ఒకటి అనిపించిన ఫీలింగ్, దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ, అది జనాలకు చెప్పాలని అనిపించి అది రాసుకున్నాడు. జెన్యూన్గా రాసుకున్నాడు. ఆ డ్యూరేషన్ ఇంత ఇది అనే క్యాల్కులేషన్స్ కూడా లేవు. బట్ వన్స్ ఒకసారి ఓటీటీని అప్రోచ్ అయిన టైంలో ఏంటంటే ఇంత డ్యూరేషన్ ఉంటేనే ఇక్కడ ఓకే అవుతుంది అని క్యాల్కులేషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో అక్కడ కూడా మేము చాలా ఎంత మేము చూసినాం అనేది మాకు తెలుసు. దాని అంటే దీన్ని బట్టి మళ్ళీ ఇంకేమైనా స్టోరీ పెంచాలా లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బట్ దానికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి అనే కాంటెక్స్ట్ కూడా ఒకటి ఉండే. అండ్ ఫైనల్గా బ్రహ్మాజీ గారిని ఫస్ట్ అనుకున్నప్పుడు అండ్ శ్రీకాంత్ కొంచెం ఎక్కువసేపు చెప్తున్నా సారీ. బట్ బ్రహ్మాజీ గారు ఫస్ట్ ఎప్పుడైతే మన విహాన్ ఎప్పుడైతే అనుకున్నప్పుడు సార్కి నరేట్ చేశారు. సార్ ఇమీడియట్లీ బాగుంది చేద్దామని అన్నారు. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత మేము కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాము. అంటే ఎక్కడో అనుకున్నట్టు మనకు వెళ్తుందా లేదా అని ఒక చిన్న గ్యాప్లో ఉన్నప్పుడు మళ్ళీ బ్రహ్మాజీ గారికి కాల్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి, అసలు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారని మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నారనమాట. అంటే స్టోరీ మీద ఆ క్యారెక్టర్ మీద అంత ఇష్టంతో అడిగినప్పుడు మళ్ళీ మేము ఉన్న చిన్న అన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత సార్ చెప్పింది ఏంటంటే మీరు దేని గురించి టెన్షన్ పెట్టుకోకండి, నాకు క్యారీ ఆన్ అవసరం లేదంటే మళ్ళీ అట్లా అని చెప్పి రేపు ఎవరు అట్లా అడగొద్దు. బట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మేము ఎక్కడుంటే అక్కడ అంటే ఆ చిన్న గల్లీలు ఎక్కడైనా లొకేషన్స్ ఉంటే అక్కడ క్యారీ ఆన్ లేదు, ఒక స్టూల్ వెళ్తే పాపం అక్కడ వెళ్ళి కూర్చునేది. సో బ్రహ్మయ్య గారు ఆ విషయంలో ఎంత హెల్ప్ చేశారనేది మాటల్లో చెప్పలేం. బడ్జెట్ వైజ్గా కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేశారు. వితౌట్ బ్రహ్మాజీ గారు మేబీ హ్యాంగ్ మ్యాన్ అనేది ఉండకపోవచ్చేమో. సో థ్యాంక్స్ అలాట్ బ్రహ్మాజీ గారు. అండ్ థ్యాంక్ యూ విహాన్ నన్ను సినిమాటోగ్రాఫర్గా అండ్ ప్రొడక్షన్ డిజైనర్గా చూజ్ చేసుకున్నందుకు. సన్నీ నా మేల్ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసి ఉండే. సో తను క్యాచ్ చేసినప్పుడు కూడా డెఫినెట్గా ఆ క్యారెక్టర్ బేసిక్ ఏంటంటే ఇందులో ఉన్న క్యారెక్టర్ డైమెన్షన్స్ ఉన్నాయండి. అంటే ఒక ఫ్యామిలీ, ఒక హ్యాంగ్ మ్యాన్, ఒక తలారి సంబంధించిన ఒక ఫ్యామిలీలో ఉండే కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, పర్స్పెక్టివ్, జనాల పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్లే చేసే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే. అందులో సన్నీ చాలా బాగా చేశాడని రేపు పొద్దున మీరు కూడా చెప్తారు. థ్యాంక్ యూ. అండ్ కమ్రాన్, ఈ సినిమాకి మీరు సినిమా చూసిన తర్వాత చెప్తారు. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఒక 50% అయితే 50%ని ముందు తీసుకెళ్ళింది కమ్రాన్, విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని. మీరు ట్రైలర్లో కూడా చూసారు, అది మీకు అర్థమవుతుంది. సో అండ్ అంజీ మా ఫ్రెండ్, ఇంకా చాలామంది టీం ఉన్నారు, వినయ్, ఆర్టిస్టులు అంతా కూడా అంజీ రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. సో మా అందరికి కూడా ఒక మంచి సినిమా కావాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేసినందుకు సార్. హ్యాంగ్ మ్యాన్ సినిమా యాక్చువల్లీ మేమందరం ఫ్రెండ్స్, డైరెక్టర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, రైటర్ అంజీ, సన్నీ, యాక్టర్స్ అన్నారు. సో ఇదేదో ఈవెంట్ లాగా లేదు, మళ్ళీ కలిసినట్టే ఉంది, రోజు కలుస్తున్నట్టే ఉంది నాకు ఇక్కడ. ఫస్ట్ సినిమా చాలా టఫ్ అండి, ఎవరికైనా సరే ఫస్ట్ సినిమా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. చాలా టఫ్ ఫస్ట్ సినిమా తీయడం. సో మొత్తానికైతే ఫస్ట్ సినిమా తీసి ఎన్ని కష్టాలు చూసినామో, ఎన్ని సాయంత్రాలు గొడవ పెట్టుకున్నాము, ఎంత అరుచుకున్నాము, ఈ ఫేజ్కి రావడానికి మనకు తెలుసు అందరికీ. బ్రహ్మాజీ గారు ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ అండి. నాకు తెలుసు, అంటే ఐఎమ్ నాట్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాజెక్ట్, బట్
స్టార్టింగ్ నుంచి వెళ్ళి మీ సపోర్ట్ సిస్టమ్, మీరు కాల్ చేసి మళ్ళీ డేట్స్ అవైలబుల్ అయిపోయినా మేకప్ కంటిన్యూటీ కానీ, మీరు వేరే ప్రాజెక్ట్ చేస్తూ మళ్ళీ ప్రాజెక్ట్ గురించి బ్యాకప్ సపోర్ట్ ఇవ్వడం అన్ని యాంగిల్కి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సపోర్టింగ్ ఫిల్మ్ మేకర్ లైక్ విహాన్. బికాస్ జనరల్గా సినిమా తీయడమే కష్టం అండి. సినిమా తీయడం అన్నిటికంటే కష్టం, నచ్చిన సినిమా తీయడం ఇంకా కష్టం, మంచి సినిమా తీయడం అంతకంటే కష్టం. సో నువ్వు 3 క్రాస్ చేసినావు బా, మంచి సినిమా అండి. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఉదయ్ ఉదయ్ ఆల్రెడీ అందరికి తెలుసు, డైరెక్టర్ ప్లస్ డిఓపి. ఉదయ్ విజువల్స్ బాగుంటాయి, కామ్రాన్ మ్యూజిక్ చింపేసింది అసలు. అంజీ రైటర్ ప్లస్ డైరెక్టర్ దీనికి రాశాడు, అండ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్. అంజీ నీ రైటింగ్ అయిపోతే మాకు కూడా కొద్దిగా రైటింగ్లో హెల్ప్ చేయి. సన్నీ కంగ్రాట్స్ సన్నీ, ఇంకా నువ్వు పెద్ద హీరో అయితే మాకు కూడా డేట్స్ యాక్టింగ్గా. శరణ్య, వినయ్, మీ అందరికీ హ్యాపీ కంగ్రాట్స్. అండ్ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి అజయ్ మైసూర్ గారు ప్రొడ్యూస్ చేసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫిలిం. వాచ్ హ్యాంగ్మ్యాన్ అండ్ సన్ నెట్వర్క్ కూడా సపోర్టింగ్ ఏ వెరీ గుడ్ ఫిలిం. శశికిరణ్ గారు ఫ్రమ్ సన్ నెట్వర్క్. శశి గారు, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సచ్ ఎ గుడ్ ఫిలిం. అండ్ ఇట్లా మీలాంటి పెద్ద సంస్థలు ఇంకా సపోర్ట్ చేస్తుంటే చాలా కొత్త ఫిలిం మేకర్స్కి మంచి సబ్జెక్టులు చెప్పాలనే పాజిటివిటీ వస్తుంది. దే విల్ ట్రై ఎక్స్పెరిమెంటింగ్ న్యూ సబ్జెక్ట్స్. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Everybody, and thank you for bringing this beautiful film to our platform. Chala manchi cinema, and the love, all the technicians, whatever the love showed in the, we can see in the trailer and film chusnappudu we are really like awestruck. And Brahmanandam garu, Nandini Reddy garu, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయడము, ఇంతమంది సపోర్ట్ చేయడము, అండ్ దిస్ ఫిలిం కమింగ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, వీఆర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దిస్. కొత్త కథలు తీసుకురావడానికే మేము ప్రయత్నిస్తున్నాము. సన్ నెక్స్ట్ బేబీ స్టెప్స్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బ్రహ్మాజీ గారు, యు నో హిమ్ లైక్ అందరూ చెప్పినట్టు ఈచ్ క్యారెక్టర్ అసలు ఆయనైనా అన్నట్టు ఉంటారు. ఎవ్రీ హౌస్ హోల్డ్లో యువర్ ఎ పార్ట్ సార్, and we are glad you are part of our house now. And congratulations to Vihan and Sunny, everybody, Uday, everybody whoever is the part of Kamran and Anji. Thank you for making a wonderful project, Saranya. Thank you. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైం ఇట్లా స్టేజ్ మీద వచ్చి మాట్లాడడం కొద్దిగా షివరింగ్ ఉంది. ఆయన ఓకే, మీరు క్షమించాలి కొద్దిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా టీమ్స్కి థ్యాంక్స్ చెప్పాలా అనిపిస్తలేదు, ఎందుకంటే మేమంతా కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసినాం అనుకుంటున్నాం. దాన్ని మీరు థర్డ్కి సన్నెట్లో చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థర్డ్ మూవీ ఇది. ఫస్ట్ మూవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు రామ్ గోపాల్ వర్మ, తర్వాత 10th క్లాస్ డైరీస్. థర్డ్ మూవీ వియాన్ అప్రోచ్ అయ్యిండు, యాక్చువల్లీ ఇది చేస్తామన్నా మంచిగా ఉంటుంది అంటే. కాన్సెప్ట్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఉండే, సంథింగ్ లైక్ మెసేజ్ ఓరియంటెడ్ టు ద పబ్లిక్. లైక్ ఈ రోజు కూడా దేర్ ఆర్ సో మెనీ రేప్స్ హ్యాపెనింగ్. లైక్ యాజ్ పర్ ద థింగ్, 20 minutesకి ఒక రేప్ అవుతుంది ఈరోజు ఇన్ ఇండియా. అండ్ దేర్ ఆర్ అరౌండ్ 465 cases పెండింగ్ టు హ్యావ్ అ డెత్ సెంటెన్స్. సో దట్స్ ద కరెక్ట్ ఫిగర్స్, కరెక్ట్ అరౌండ్ దాట్. కానీ ఈ మూవీ చూసినాక మీకు అర్థమవుతుంది రియల్గా ఈ సోషల్ మెసేజ్ మనకు చేసే ఈ లైక్ ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం ఇదంతా. బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ మూవీ. ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ అండ్ ఐ వాంటెడ్ టు సీ లైక్ అట్లీస్ట్ ఫస్ట్ 2 movies నేను డిఫరెంట్ చేసిన, థర్డ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చేయాలని ఉండే. బట్ ఎనీవే బ్రహ్మాజీ గారు, విహాన్, దే పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మీరు మూవీ చూడండి సన్ అండ్ నెక్స్ట్ ఇలా విహాన్ పిక్చరైజేషన్ మీరు చూసినాక మీరే లిటరలీ లైక్ ఓకే దిస్ ఈస్ వాట్ ద మూవీ ఇస్ లైక్. బీజిఎం కానీ ఎడిటింగ్ ఫ్రమ్ ది టీమ్, లైక్ ద హోల్ మూవీ మీరు జస్ట్ you won't even watch while watching this movie. So please see all the performances, and it's a small movie, support it. This is a movie for you people, for the social message, and we want to make it more better movies in the future. Thank you. Thanks a lot. So firstly,
జనరలీ ఫర్ అ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ ఏదైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఏదైనా హృదయాన్ని స్పందించేలాగా ఉండాలి. సో వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ దిస్ ఫిలిం, ద ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో దే వెరీ హార్డ్ హిట్టింగ్. అండ్ నేను యాక్చువల్గా బ్రహ్మానందం గారు స్పోక్ చాలా నేను ఏదైతే చెప్దాం అనుకున్నాను. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీడే జాబ్, మనం అందరం పోయి చేయలేము. ఇట్ నీడ్స్ స్పెషల్ gut to perform certain jobs, and this is a very tough job and it's not like you can apply for it also. So నేను దీని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకున్నప్పుడు నాకే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఎప్పుడైనా ఒక స్టోరీ రాస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది నచ్చుతుందా నచ్చదా అని. సో వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ మన హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమాలో చూస్తే ఎప్పుడైతే కొత్త కొత్త సినిమాలు కొత్త సబ్జెక్ట్స్ బయటికి వచ్చినాయో ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. అండ్ అదే నమ్మకంతో ఒక ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్గా ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్ సంథింగ్ వెరీ ఆనెస్ట్లీ స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్. అండ్ నా పర్సనల్ రియాక్షన్ ఇస్ వాట్ ఈస్ ఇన్ ద ఫిలిం. సో అండ్ నేను ఈ ఐడియా ఫస్ట్ నా ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక సినిమా తీయాలనే కోరిక ఇక్కడ ఉంది, స్కిల్ ఇక్కడే ఉంది. సో ఈ స్కిల్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇందులో వర్క్ చేసిన ఎడిటర్, హీ టాట్ మీ వాట్ ఎడిటింగ్ ఈజ్, నాకేం తెలియదు. ఉదయ్ అన్న, హీ టాట్ మీ వాట్ సినిమాటోగ్రఫీ ఈజ్. హీ టాట్ మీ హౌ టు సీ థింగ్స్, ఒక పర్స్పెక్టివ్ అవుట్లుక్ వ్యూ పాయింట్ నేర్పించినారు నాకు. నా ఫ్రెండ్ అంజీ, రూపక్, దే టాట్ మీ ఎడిటింగ్ అండ్ రైటింగ్ అండ్ సో మెనీ థింగ్స్. అండ్ కామరాన్ నన్ను స్టూడియోకి పిలిచినప్పుడు అండ్ సింగ్ సినిమా సచిన్ గారు పిలిచినప్పుడు అది ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఒక డిఐ స్టూడియో, సౌండ్ స్టూడియో, మ్యూజిక్ స్టూడియో చూడడం. సో వెన్ ఐ సే ఆల్ దిస్ నాకు ఒకటే ఇమేజ్ వస్తుంది. ఇట్స్ లైక్ అ హంగ్రీ గై హూ వాంట్స్ టు గో సమ్వేర్ బికాస్ హీ వాంట్స్ టు వాక్. అతనికి చాలా దూరం నడవాలని ఉంది కాబట్టి ఎంతోమంది తీసుకొచ్చి రైట్ పాత్లో పెట్టినారు. అండ్ మై ఫ్రెండ్స్, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ ఫిలింలో వర్క్ చేసిన వాళ్ళు, దే హ్యావ్ బికమ్ మై ఫ్రెండ్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. దే ఆర్ మై గురూస్ హూ టాట్ మీ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ టు అ ఫిల్మ్ స్కూల్. సో a huge shout out to all my friends here. Second thing, నేను నాకు ఐ డోంట్ నో, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పెరిగిన పర్సన్ని, నాకు థియేటర్లు చాలా దగ్గర బట్ సినిమా ఇండస్ట్రీ చాలా దూరం. సో నేను ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారిని రీచ్ అవుట్ అయినప్పుడు ఆయన క్యారవెన్లో ఇన్వైట్ చేసి నాకు స్టోరీ చెప్పమని చెప్పినప్పుడు అదే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ని దగ్గర నుంచి చూడడం. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్లో నేను ఒక స్టోరీ ఉంది సార్, ఐ వాంట్ టు ఆనెస్ట్లీ టెల్ దిస్. అండ్ మిమ్మల్ని నేను చాలా కొత్తగా చూస్తున్నాను అండ్ మీరు ఇది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు వాట్ అ గుడ్ యాక్టర్ హీ ఈజ్. సో ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని అనిపించి వెన్ ఐ నరేటెడ్ ద స్టోరీ టు హిమ్, హీ ఎంకరేజ్. బట్ ఈ వెళ్ళే ప్రాసెస్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అండ్ ఈ మొత్తం జర్నీలో ఆయన నుంచి ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ సంథింగ్, ఇట్ ఈస్ హిస్ పాజిటివిటీ. ఆయనకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల, టీంలో జరిగిన మిస్టేక్స్ వల్ల, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆయన ఎన్నిసార్లు ఇబ్బంది పడినా హీ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఐ థింక్ ఆ పాజిటివిటీ ఈజ్ వేర్ ఐ డూ ఆల్ మై స్ట్రెంగ్త్ అండ్ హోప్ ఫ్రమ్ టు మేక్ దిస్ ఫిలిం. సో సినిమాటికలీ స్పీకింగ్ అండ్ ఫర్ ఎవర్ మై హ్యూజ్ రెస్పెక్ట్ టు బ్రహ్మాజీ గారు, and he will always remain my first hero. థ్యాంక్ యూ. మన ఇద్దరు గురించి సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. పోయిందా సార్ స్పీచ్? సింపుల్గా క్యూట్ బాగుంది. बहुत ही अच्छे आदमी है और बहुत ही अच्छे इंसान है. ये मेरे पास 5 साल पहले आए, पहले पवन जी एक पिक्चर बनानी है येट मैन. बोले कि आप मुझे लगे या कोई और हीरो है, कहने की मुझे आप सिचुएशन बता दीजिए. मैंने कहा ठीक है चलो बता देते हैं, मगर दुख है कि हमारे जो है ये होनर, मुझे बड़ी खुशी है कि आज ये व्यान जी की मेहनत को आज रंगा रहे हैं. जी व्यान जी ने मेरी इतनी खिदमत करी है, इतनी सेवा करी है कि शायद मेरा आने वाला बाप भी नहीं कर सकता जो इन्होंने मेरी सेवा करी है. और मैं इनका व्यान जी का शुक्रिया अदा करता हूँ
और जब तक मैं जिंदा रहूंगा व्यास जी का एहसान नहीं मानूंगा मैं आज इनकी बदौलत मैं आज स्टेज पर खड़ा हूँ। अगर मुझे आप वीडियो पे देख लीजिए, मोबाइल पे देख लीजिए, मुझे आप मेरी वीडियो बहुत है, आप अगर देखना चाहते हो तो। लेकिन व्यास जी के लिए मैं स्पेशल आया और इन्होंने मुझे जहाज से बुलाया और जहाज से ही घर जाऊंगा। लेकिन व्यास जी का बहुत शुक्रिया अदा करता हूँ। हर किसी भी चीज की मुझे कोई कमी नहीं दी, हर चीज में इन्होंने मुझे होटल क्या, खाना क्या, हर चीज का मुझे इन्होंने सपोर्ट किया है। मैं कहता हूँ वेलकम। इनकी पिक्चर बहुत चले और ये कामयाब हो आगे भी, इसके लिए मैं धन्यवाद करता हूँ। ఇప్పుడు బాగా లేట్ అయిపోయింది, మీడియా వాళ్ళు కూడా ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి. సో నేను సాధ్యమైనంత త్వరగానే ముగించేస్తాను. ఈ గెస్ట్గా వచ్చిన బ్రహ్మానందం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన జనరల్ రారు, ఎంతో నచ్చితే కానీ రారు. నేను వెళ్ళి ట్రైలర్ చూపించి బాగుందిరా, బాగా చేసావు, డెఫినెట్గా నీ గురించి వస్తానని చెప్పి నిజంగా వచ్చారు. ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు, సరే నవ్వించారు. చాలా థ్యాంక్స్ బ్రహ్మానందం గారికి. అలాగే అసలు ఈ సినిమా డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉండాలి. నా మీద ఒక యూనిక్ స్క్రిప్ట్, రియలిస్టిక్ మూవీ నన్ను అనుకోవడం అనేది నాకు నా అదృష్టం. చాలా కష్టాలు పడ్డాం సినిమాలో, బడ్జెట్ లేదు, కింద మీద పడుతున్న టైంలో లక్కీగా యాక్చువల్లీ మోడల్ కమ్ హీరో కమ్ ప్లే బాయ్ మా అజయ్ మైసూర్ గారు ఎంటర్ అయ్యారు ఆస్ట్రేలియా నుంచి విత్ నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బేబ్స్. అంటే ఆయన యూట్యూబ్ సాంగ్స్ చేస్తారు, బాగా పాపులర్. బట్ ఆ టైప్ ఆయన మాలాంటి సినిమాకి ఇలాంటి రియలిస్టిక్ మూవీకి మనీ పెట్టడం అనేది చాలా చాలా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ మూవీ చేసేసి ఏదో స్పై మూవీ అంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చేమో, కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తుందో లేదో తెలియదు. అయినా కూడా చాలా అమౌంట్ ఇచ్చి దాని ఇప్పుడు ఈ ప్రమోషన్ దగ్గర వదలకుండా అన్నీ చేశారంటే ఆయన టేస్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్లో నన్ను డామినేట్ చేసినా సరే మంచి హృదయం ఉంది. మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆయన బిగ్గెస్ట్ హోస్ట్ అక్కడ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఆస్ట్రేలియాలో ఆయనతో పాటు కార్లో వెళ్తుంటే, షాపింగ్ మాల్లో వెళ్తుంటే అందరూ ఫోటోలు దిగుతున్నారు, అందరూ ఈయన చూస్తున్నారు. అందరూ నేనేమో నన్ను అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఈయనని. ఏంటి అంటే ఆయన అక్కడ బాగా పాపులర్, మొత్తం అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో ఆయన చాలా థ్యాంక్స్ అన్న. మళ్ళీ నాతో పాటు ఇంకో మూవీ అనౌన్స్ చేయబోతున్నారు, ఆ విషయం కూడా ఇప్పుడు చెప్తారు. సో మా టెక్నీషియన్స్కి ముందు నెక్స్ట్ 3rd రిలీజ్ అవుతుంది. ఒకసారి మీరు వస్తే ముందుకి. శశి గారు ఎవరు ఇప్పుడు మీకు చాలామంది తెలియకపోవచ్చు, ఈయన ఎవరో మన ఎంఎస్ నారాయణ గారు అమ్మాయి యాక్చువల్గా. సో నెక్స్ట్ ఆవిడే మనకు చూసేది. థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నందుకు. ముందు ఇలాగే చేయాలనుకున్నాను. ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్లో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ.